మనం మంచి పని చేసేటప్పుడు ఎవరికైతే ఆ పని చేస్తున్నామో వాళ్ళకి తెలిసేటట్టు చెయ్యాలి. అదే వెన్నుపోటు పొడిచే పని చేస్తే వాళ్ళకి తెలియకుండా వెనకాల నుండి పొడి చేయాలి. కానీ ఈ ఐరేంద్రి ఏమో నందనని బయటికి పంపించడం కోసం నేరుగా నందనతోనే మాట్లాడుతుంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఏ నేరుగా నందనతో మాట్లాడితే ఏం జరుగుతుంది? లలిత, నందన ఏవే చిన్నపిల్ల కాదు కదా. తనని మనం బయటికి పంపించేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నామని తనకు కూడా అర్థమవుతుంది కదా. అయితే మనం నందనని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నామని నందన వెళ్ళి రాహుల్కి చెప్పిందనుకో, స్నేహితురాల మీదున్న అభిమానంతో మన మీద చిరుబుర్రలాడతాడు కదా. అవునా కాదా? అది కూడా నిజమే అనుకో.